హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక కొత్త వెరైటీ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. రాగి రొట్టె అండి. రాగి రొట్టె తినటం వలన హెల్త్కు ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ప్రజెంట్ మనకు ఏపీ గవర్నమెంట్ ప్రెగ్నెంట్ లేడీస్కి, డెలివరీ అయిన స్త్రీలకు అంగన్వాడీ కేంద్రాల్లో ఉచితంగా 8 వస్తువులు పంపిణీ చేయడం అనేది జరుగుతుంది కదా. అందులో మనకు రాగి పిండి కూడా ఇస్తున్నారు. నెలకు ఒక ప్యాకెట్ చొప్పున రాగి పిండి ఇస్తున్నారు. అది ఏం చేయాలో చాలామందికి అర్థం కావట్లేదు. పోషకాహారం అనేది మనకు అందజేస్తున్నారు కదా. మనకు ఈ ప్రెగ్నెంట్ లేడీస్కి రక్తం చాలా తక్కువ అవసరం కాబట్టి రోజుకి 100 గ్రాముల చొప్పున రాగి పిండి తీసుకోవటం వలన ఆహారంగా అంటే రొట్టె కానీ సంగటి కానీ అలా చేసుకొని తీసుకోవటం వల్ల డెలివరీ టైం కల్లా రక్తం అనేది సమృద్ధిగా ఉంటుంది. ఇప్పుడు మనం ఈ రాగి పిండితో రొట్టెని ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇప్పుడు నేను 2 కప్పులు రాగి పిండి తీసుకున్నాను. అందులో కొద్దిగా ఉప్పు వేసుకొని నీళ్ళని బాగా కాచి ఇలా కలుపుకోవాలి. నేను వేడి నీళ్ళతో కలిపాను కదా, అందుకే ఇది కొద్దిగా వేడిగా ఉంది కాబట్టి స్పూన్తో కలిపాను. ఇప్పుడు ఇదంతా కూడా చేత్తో ఇలా కలుపుకోవాలి. మనం వేడి నీళ్ళు తీసుకోవటం ఎందుకంటే మనం రొట్టె చేస్తున్నాం కాబట్టి ఇక్కడ కొంచెం వేడి నీళ్ళు కలపడం వలన ఈ పిండి అనేది కొంచెం జిగురుగా వస్తుందన్నమాట. ఈ రాగి రొట్టె చేయడానికి కొంచెం జిగురుగా ఉంటే రొట్టె విరిగిపోకుండా మంచిగా వస్తుంది. ఇప్పుడు ఈ పిండి అంతా ఇలా బాగా కలుపుకోవాలి. మనం ఎంత అదిమి కలుపుకుంటే అంత మెత్తగా అవుతుంది. ఈ సైజు మనకు రొట్టె ఎంత సైజు కావాలో అంత సైజు ఈ ఉండల్ని రెడీ చేసుకోవాలి. ఇలా చేసుకొని దీనిపైన కొద్దిగా పొడిపిండి చల్లుకొని మనం జొన్న రొట్టెలు ఎట్లా అదుముతూ చేస్తామో అలానే ఇది కూడా ఇలా అదుముకుంటూ వెడల్పుగా చేసుకోవాలి. ఇది కొంచెం స్టిక్ అవుతూ ఉంటుంది. మధ్య మధ్యలో కొద్దిగా ఇలా పొడి పిండి చల్లుకుంటూ చేసినట్లయితే మనకు రొట్టె అనేది రెడీ అయిపోతుంది. అలాగే ఫ్రెండ్స్, మన ఛానల్లో రాగి సంగటి చేయటం కూడా నేను వీడియో చేశాను. అది కూడా ఒకసారి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది. రాగి సంగటి చాలా బాగుంటుంది. అలా చేసుకొని తిన్నా కూడా హెల్త్కి ఎంతో ఉపయోగపడుతుంది. మనం రాగి జావ కూడా చేసుకోవచ్చు. అది కూడా నేను వీడియో త్వరలో పోస్ట్ చేస్తాను. అలాగే మనం ఇంకా రాగి చపాతి కూడా చేసుకోవచ్చు. ఈ వీడియో కూడా నేను తొందరలో పోస్ట్ చేస్తాను. ఇప్పుడు ఈ రొట్టె అంతా కూడా ఇలా తట్టుకుంటూ వెడల్పుగా అయింది కదా. ఇప్పుడు మనం పెనం పెట్టుకోవాలి స్టవ్ పైన. ఈ పెనం కొద్దిగా వేడైన తర్వాత ఈ రొట్టెను కాల్చడానికి స్టవ్ ఫ్లేమ్ అనేది చాలా హైలో పెట్టుకోవాలి. ఇప్పుడు పెనం పైన రొట్టె వేసుకున్నాం కదా, ఇది కొద్దిగా వేడైన తర్వాత పైన కొద్దిగా నీళ్లు చేత్తో అద్దుకొని ఈ పైన పొడిపిండి ఉంది కదా అదంతా ఇలా చేత్తో తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ పొడిపిండి అంతా కూడా ఇలానే కాల్స్తే మనకి రొట్టె తెల్ల తెల్లగా కనిపిస్తుంది. అలా ఉండకుండా మనం జొన్న రొట్టె చేసే విధానం కూడా నేను త్వరలో పోస్ట్ మన ఛానల్లో. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా వాటర్ అద్దుకుంటూ చేత్తో. చేయి కాలుతుంది అనిపిస్తే బట్ట కూడా తీసుకోవచ్చు. ఒక కాటన్ క్లాత్ చిన్న ముక్క తీసుకొని అది నీటిలో అద్దుకొని ఇలా తుడుచుకుంటే మనకు పైన పొడిపిండి అంతా వెళ్ళిపోతుంది. మనం ఇక్కడ ఆయిల్ కూడా వేయకూడదు అనమాట, అవసరం లేదు. ఆయిల్ వేసిన పొడిపిండి అది పోదు. సో ఇట్లా మనం తడి చేసుకొని చేతిని కానీ బట్టను కానీ ఇలా అద్దుకోవాలి. ఇప్పుడు ఈ రొట్టెని తిరిగేసి మరోవైపు కూడా ఈ విధంగా కాల్చుకోవాలి. రొట్టె చాలా నిదానంగా కాలుతుంది. చూసారా, బాగా పొంగుతుంది కదా. ఇక్కడ ఇలా పొంగుకుంటూ స్లోగా కాల్చుకోవాలి. మనం స్టవ్ అంతా కూడా హైలో పెట్టుకొని ఇలా కాల్చుకోవాలి. మళ్ళీ ఒకసారి ఇంకా కాలాలి అనిపిస్తే డైరెక్ట్ స్టవ్ పైన కూడా ఇలా పెట్టి కొద్దిసేపు కాల్చుకోవాలి. రొట్టె అనేది ఇక్కడ బాగా రెడీ అయిపోయింది. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. రాగి రొట్టె లోపల బాగా పొరలుగా పొంగిందనమాట. ఎంతో హెల్దీ అండ్ టేస్టీ రాగి రొట్టె రెడీ అయిపోయింది. ఇలానే అన్ని రొట్టెలు కూడా రెడీ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చిందా? అయితే ఇప్పుడే ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.